స్వరమండలమా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. యాహ్వా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నవి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లుగా నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చినాడు. నేను హర్షించెదను, శిఖరమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయలో కురిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాలు కడుగు కొను పల్లెము, ఏదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయులను బట్టి జయోత్సవం చేస్తున్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు చేసేదము, మా శత్రువులు అనగదొక్కవాడు ఆయనే. పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఇది దావీదు ప్రార్థన, దావీదు యొక్క ప్రార్థన. 90వ కీర్తన ఎవరి ప్రార్థన? మోషే యొక్క ప్రార్థన. 90వ కీర్తన మోషే యొక్క ప్రార్థన. 108వ కీర్తన దావీదు యొక్క ప్రార్థన. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. అంటే ఎట్లున్నది అన్నట్టు ఆయన హృదయము ఫిక్స్డ్గా ఉన్నది. మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్ అన్నాడు. నిబ్బరముగా అంటే అటు తొలగట్లేదు, ఇటు తొలగట్లేదు, ఉన్నది అన్నాడు. ప్రశాంతంగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. ఆయన ఒక్కడే పాడుకుంటున్నాడు. నేను పాడుచు స్తుతిగానము చేస్తాను. స్తుతి దేవునికి చెల్లించుట, యెహోవాకు స్తుతి చెల్లించుట మంచిది, శుభస్కరము. అందుకోసమే ఆయన స్తుతి గానము చేసేస్తున్నాడు. నా ఆత్మ పాడుచు గానము చేయును అని కీర్తనకారుడు అంటున్నాడు దావీదు. స్వరమండలమా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. స్వరమండలమును ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క స్వరమండలము ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఉంటుంది. స్వరమండలం ఆయన చేతిలో ఉంటుంది, ఎప్పుడు కూడా దాన్ని వాయిస్తూనే ఉంటాడు. దాన్ని ఎవరు? ఈ దావీదు. మేల్కొనుడి అంటున్నాడు. స్వరమండలమే, నువ్వు మేల్కో, నేను వేకువనే లేచెదను. వేకువనే 3 గంటలకు లేస్తాడో, 4 గంటలకు లేస్తాడో, 5 గంటలకు లేస్తాడు, కానీ వేకువనే లేస్తాడు అన్నాడు. ఈ 3, 4, 5 అనేది అది వేకువ జామ అన్నట్టు. మొదటి జామ, రేయి మొదటి జామ. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఆయన ప్రజలు వచ్చినప్పుడు ఆయనకు ఏం చెల్లిస్తాడు? కృతజ్ఞతాస్తుతులు. మనం ఎప్పుడు చూడు ప్రార్థన అవసరతలను మనం తీసుకుంటాం, కానీ కృతజ్ఞతలు తీసుకోము. కీర్తించేదను. ప్రజలు ఎందుకు కీర్తిస్తారు? ప్రజలలో ఎందుకు కీర్తిస్తా అంటున్నాడు ఆయన చేసిన కార్యములు, కృతజ్ఞతాస్తుతులను బట్టి ఆయన ప్రజలలో కీర్తిస్తాడు. యాహ్వా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన కృప ఎట్లా ఉంటుంది అన్నట్టు ఆయన కూడా అంటున్నాడు. ఆయన
ఈ మోషే కూడా అంటున్నాడు, ఆకాశము భూమికి, అంటే ఈ 103వ కీర్తనలో అంటాడు, ఆకాశమునకును భూమికి నీ ఎంత ఎత్తుగా ఉన్నదో నీ యందు భయభక్తులు కలిగే వారి కృప అంత అధికంగా ఉన్నది అన్నట్టు. కృప అంత అధికంగా ఉన్నది. కనుక కృప దొరుకు కాలంలోనే ఆయనను వెతకాలి. కృప ఆయన తీసుకునే కాలం వస్తుంది. 7 ఏళ్ల కాలంలో కృప దొరకదు. అది ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా కూడా వేస్టే. అది హెచ్కేల్ గ్రంథము 18:8లో ఏమంటున్నాడు, మీరు ఎంత మొరబెట్టినా నా చెవులు మూసుకొందును అని అంటున్నాడు. ఎంత మొరబెట్టినా, చర్చిలో ఎంత మొరబెట్టినా కూడా నేను వినను అని అంటున్నాను. అయిపోయింది. ఈయనను అని అంటున్నాడు. నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. ఆయన సత్యము అంటే ఏంటిది? వాక్యం. 17వ అధ్యాయం 17వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ఆయన వాక్యమే సత్యము. నీ సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము అని అంటున్నాడు. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకోను. దేవుడిని ఎట్లా కనపరుచుకోమంటున్నాడు? ఆకాశం ఎంతగా ఉన్నదో అంత ఎత్తుగా నిన్ను నీవే కనపరుచుకో అని అంటున్నాడు అన్నట్టు. నీ ప్రభావము సర్వభూమికి కనబడనేమో. నీ ప్రభావము సర్వభూమికి, అంటే భూమి మొత్తాన్ని కనబడనీయాలన్నట్టు. నీ ప్రియులు పడినట్లుగా. ఉత్తరమేమో. ప్రియులు అని అంటే దేవునికి ప్రియమైన వారు ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధనలో యాజకులు అని అంటారు, అంటే వాళ్ళు చర్చి అంటే ప్రాంగణంలోనే ఉండాలి. వేరే గోత్రాలు చర్చి అవతల ఉండాలి. కానీ కొత్త నిబంధనలో ఇప్పుడుంటున్న విషయంలో ఏంటంటే రాజులైన యాజక సమూహం, అదే ఈ ప్రియులు. రాజులైన యాజక సమూహం విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించము, నేను మొరబెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో అని అంటున్నాడు. తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు దేవుడు. దేని మీద ఒట్టు పెట్టుకున్నాడు? పరిశుద్ధత మీద ఒట్టు పెట్టుకున్నాడు అన్నాడు. నేను తోడని ఒట్టు ఇచ్చి ఉన్నాడు, మాట ఇస్తాడు అన్నట్టు. నేను ప్రహర్షించేదను, షేకేమును పంచిపెట్టేదను, కొలిపించేదను. ఈ యొక్క షేకేము అని అంటే ఎక్కడున్నది? షేకేము సుక్కోత్ ఎక్కడుంది? చదవాలి. గిలాదు నాది, మనష్షే నాది. గిలాదు ఏంటిది? గిలాదులో గుగ్గిలం గలదా అంటాడు అన్నట్టు. గుగ్గిలం అంటే ఏంటిది? గుగ్గిలం అంటే ఇది ఈ వ్యాధి కొరకు వినియోగించేది. గుగ్గిలం అంటే వ్యాధుల కొరకు. అక్కడే గిలాదులోనే డాక్టర్లు ఉంటారు, ఎక్కువ మంది డాక్టర్లు ఉంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్. గిలాదులో గుగ్గిలం గలదా అని అంటాడు. మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. ఎఫ్రాయిము ఏంటిదంటే ఇశ్రాయేలీలు, యూదానేమో యూదులు. 2 భాగాలుగా విడదీసినాడు. ఎప్పుడు ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రము అనేది అంతా ఇశ్రాయేలుకు సంబంధించింది. యూదా గోత్రము రాజదండం, నా రాజదండం, శిరస్త్రాణము రాజదండము. మనకు కూడా శిరస్త్రాణం ఉన్నది, రాజదండం ఉన్నది. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పల్లెము. మోయాబు ఎవరు? మోయాబీలు ఎవరవా? చిన్నాని చెప్పు. ఈ యొక్క రూతు సంతానం. రూతు ఎవరు? మోయాబీరాలే. మోయాబీలు ఎవరు? ఆ యొక్క లోతు యొక్క సంతానం. లోతు బిడ్డలను చేసుకుంటాడు కదా, ఆ బిడ్డల నుండి
తప్పు కాదు, అది తప్పు కాదు నాన్న, తప్పు కాదు, తప్పు కాదు. వాళ్ళు తప్పు చేయరు ఆ స్థితిలో పెరగాలి. సంతానం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సొదొమ గొమొర్రా ప్రదేశం అయితే మోయాబీలు వీళ్ళే. ఎదోమీయులు ఎవరు? ఏదో ఇస్సాకు ఇద్దరు కుమారులు ఎవరు? ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏషావును యాకోబు. అయితే ఏషావుకు పుట్టిన సంతానమే ఎదోమీయులు, పెద్దోని ఎదోమీయులు. ఎదోము అంటే ఎర్రనిది, ఏషావు అంటే ఎర్రని వాడు, ఎర్రని ఈకలు గలవాడు. ఇట్లా పట్టినప్పుడు అన్ని ఈకలే ఉంటాయి ఆయనకు, ఏదో ఈ రోమాలు. ఇస్సాకు ఏం చేస్తాడంటే ఎదోమును ప్రేమిస్తాడు, ఎదోమును చాలా ప్రేమిస్తాడు, కానీ ఆయన భార్య యాకోబుడు ప్రేమిస్తాడు. ఇది మోయాబు మీదకి నేను కాళ్ళు కడుక్కొని పల్లెమంటున్నాడు. ఎదోము నా చెప్పు విసిరివేయదని అంటున్నాడు. ఫిలిస్తీన్లు ఎవరనంటే ఈ మన జనం కాదు, ఇది అసలు జనమే కాదు. ఇది ఎంత పెద్దగా ఉంటారంటే హైటు చర్చి శిఖరం అంత ఉంటారు వాళ్ళు ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఉన్న వాళ్ళ సంతానం అది. ఫిలిస్తీయాన్ని బట్టి జయోత్సవం చేయించున్నారు. ఫిలిస్తీన్లు, మోయాబీలు, ఎదోమీయులు ఎంత ఖతర్నాక్ అంటే వాళ్ళు. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? కోటగల పట్టణం ఏంటిది? యెరూషలేము పట్టణం, కోటగల పట్టణం. ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును అంటున్నాడు ఈయన. ఎవరు? ఈ యొక్క దావీదు. ఎందుకంటే దాహం వేసిన దావీదుకు. దాహం వేస్తే ఎవరు తెస్తారా నీళ్ళు అని ఎదురు చేసినాడు అన్నట్టు. అంటే ముగ్గురు లేస్తారు, మేము పోతామయ్యా అంటే. అంత శత్రువులే, చుట్టూ శత్రువులే ఉన్నారు, నువ్వు ఎక్కడికి పోతావు అంటే మేము పోతామయ్యా, శత్రువులు ఉన్నా కూడా మేము పోతామని నీళ్ళు తెచ్చిస్తాడు ఆయనకు. అక్కడ శత్రువులు ఉన్న స్థలంలోనికి వెళ్ళి ఆ నీళ్ళని తాగని ఇస్తాడన్నట్టు. అప్పుడు దావీదు ఈ నీళ్ళని చూసి భూమి మీద పడేస్తాడు. శత్రువులను జయించి ప్రాణానికి తెగించి నీళ్ళని తెచ్చినారు కదా, నేను దాగనని పడేస్తాడు. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవుడు ఎప్పుడు విడనాడాడు, ఎప్పుడు విడనాడాడు. దేవా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా అని అంటున్నాడు ఆయన. ఎందుకు? ఆయన ప్రార్థన చేసుకొని పోలేదు. ప్రార్థన చేసుకొని పోతే మంచిగుండు. మనుషుల సహాయం వ్యర్థం, మనుషులు వ్యర్థం అంటున్నాడు ఈయన. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం అన్నట్టు. మనుషుల సహాయం వ్యర్థము. ఏ మనుషుని యొక్క సహాయం కూడా వ్యర్థమే. దేవుని యొక్క సహాయం వెతకాలి మనం. మనుషుల సహాయము వ్యర్థం. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. శత్రువులు, ఈ మనుషులు శత్రువులు సహాయాన్ని జయించుటకు దయచేయము. ఎట్లా అంటే గివ్ అస్ హెల్ప్ ఫ్రమ్ ట్రబుల్, ఫర్ వెయిన్ ఈజ్ ద హెల్ప్ ఆఫ్ ది మ్యాన్. మనిషి యొక్క సహాయాన్ని వ్యర్థమే అవుతుంది. ఆయన ఫిలిస్తీయా దేశానికి వెళ్ళి సహాయం అడిగినా వేస్టే, ఎదోము దేశానికి వెళ్ళి సహాయం అడిగినా వేస్టే. ఆయన ఇంకా ఏది ఈ
మోయాబు దేశానికి వెళ్ళి సాయం అడిగినా వేస్టే అది. ఎక్కడ అడగాలన్నట్టు దేవుడిని అడగాలి. దేవుని మొరబెట్టుకొని ఇప్పుడు యుద్ధానికి పోవాలి. దేవుని మొరబెట్టుకుంటే యుద్ధానికి పోతే దేవుని సాయం దొరుకుతుందా? దావీదు మహారాజు సిగ్గుగా ఉన్నాడు. అమ్మగారికి రాజు ఎవరికి యుద్ధానికి వచ్చాను అంటే భయపడి అప్పుడు సాధారణ శోధించాడు. ఆ మాట ఇక్కడ ఏం చేశాను, మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తాడంటే ఎక్కువగా ఆశ్రయించడం లేదు. ఏంటంటే ఇక్కడ కొంచెం ఫిలిస్టియన్ దగ్గరికి ఒక 500 మంది కట్టుకోవాలి పోయి వాళ్ళ సహాయం అంటే వాళ్ళేమో తెలుసా, అరే బాబు ఈయన ఎవరో కాదు, మన మూల పుట్టిన సాంపత్యం మేధావి, మన మూల పుట్టిన వాడు గొయ్యాలి అని వాళ్ళు యాడ్ చేసుకునేవాడు. అప్పు ఈసారి మీరు చూస్తాను చేస్తుంది రాము తీరు అక్కడికి వెళ్ళాక మనను అవమానించుకొని ఒకవేళ ఏకీభవిస్తే మేము చచ్చిపోతాం, మా జనాన్ని చచ్చిపోతామని నమ్మరు. పంపించేస్తే మన ఇంటర్నేషనల్ 3 టైం పడుతుంది. ఈ 3 టైం పడుతుంది. ఈ వ్యవస్థకి ఏమన్నది కాదు, భార్య పిల్లలు గుర్తు కూడా సంవత్సరాలు తీసుకొని పోగానే అప్పుడు వాతావరణం చూసినాక దేవుని సన్నిధిలో చెప్తారు, ఎక్కువ తెప్పించుకొని గెలిచుకొని పోయి దేవుని మందిరంలో మోకరించి ప్రారంభించారు. అక్కడ ఏమన్నది వాక్యంలో దావీదు దేవుని సన్నిధిలో దుఃఖించాను. లిక్కి అనే పదానికి దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించేదము, మా శత్రువులను అనదొక్కువాడు ఆయనే. దేవుడి శత్రువులను అనగదొక్కువాడు ఆయన. దేవుడి మాటలను మన మిడికిల్లో దీవించి ఆశీర్వదించడు కాక.